ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. అనూహ్య ఎంపికలకు బీజేపీ ఓ చిరునామా. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఊహించని నేతలకు కేంద్ర రాష్ట్రాల్లో మంత్రులుగా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కమలం పార్టీ. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరి అంచనాల్లోనూ నేతకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ హైకమాండ్ డిసైడ్ అయిందని తెలుస్తోంది. ఇక ఈ నియామకానికి ప్రధాని మోదీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా రాయలసీమకు చెందిన ఓ సాధారణ కార్యకర్తకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. తొలి నుంచి సంఘ నేపథ్యంతో పాటు ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకున్న అనుభవం ఉండడంతో మిగిలిన నేతలను కాదని ఆయనకు అవకాశం ఇవ్వాలని కమలం పెద్దలు డిసైడ్ అయ్యారు. ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ పెద్దలు చాలా కాలంగా చూస్తున్నారు. ఇందుకోసం పలువురు నేతలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ వర్గాల సమాచారం ప్రకారం రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కడప బీజేపీ అధ్యక్షుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డిని ఏపీ బీజేపీ సారథిగా నియమించాలని డిసైడ్ అయినట్లు చెప్తున్నారు. ఈయన పేరును ప్రధాని మోదీ కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పనిచేసిన రామచంద్రారెడ్డి వంటి వారికి అవకాశం ఇస్తే పార్టీ బలోపేతమవుతోందని బీజేపీ పెద్దలు ఆలోచనగా చెప్తున్నారు. కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల. మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబాన్ని ఎదిరించి రాజకీయాలు చేయడంతో సింగారెడ్డి రామచంద్రారెడ్డికి కలిసొచ్చిందని చెప్తున్నారు. 1978 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నారు. 2017లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2019లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. రైతు సేవా సమితి ఏర్పాటు చేసి సాగునీటి సమస్యలపై పోరాడారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో ఉచిత మంచినీటి సరఫరా చేసి తన దయాగుణం చాటుకున్నారు. దీంతో ఆయన్ను బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసి పార్టీలో సాధారణ కార్యకర్తలకే ఎక్కువ అవకాశాలు ఇస్తామనే విషయాన్ని చాటాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను ఎంపిక చేసిన విధంగానే సింగారెడ్డి రామచంద్రారెడ్డికి అవకాశం ఇచ్చి తమ పార్టీ ప్రత్యేకత చాటుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.